మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానంలో కూర్చుని గుర్తుంచుకోండి 4 పాయింట్స్. ఒకటేమో ఆనాపానసతి, ఫస్ట్ పాయింట్ అంటే శ్వాస మీద ధ్యాస. రెండవది చిత్తవృత్తి నిరోధము, ద మైండ్ బికమింగ్ ఎంప్టీ. మూడవది ఆ యొక్క శక్తి ప్రవేశం, ఆ శక్తి ప్రవాహ ప్రవేశం, ఆ విశ్వశక్తి యొక్క ప్రవాహ ప్రవేశం, ఆ కాస్మిక్ ఎనర్జీ యొక్క ఆ రివర్ యొక్క ఫ్లో ఇన్ టు ద ఫిజికల్ బాడీ. ఎవరికైనా మూడో కన్ను ఉంటే వాడు చూడొచ్చు ఆ యొక్క ధ్యాని యొక్క శరీరంలోకి ఆ యొక్క శక్తి ప్రవహించడం అనేది స్పష్టంగా కనబడుతుంది మూడో కన్ను ఉన్న వాడికి, క్లేర్వాయింట్ అయిన వాడికి, ధ్యాన స్థితిలో ముందు పోయి ఋషి స్థితికి పోయిన వాడికి. కనుక మై డియర్ ఫ్రెండ్స్, హాయిగా కూర్చోండి. 40 రోజులు ధ్యాన సాధన చేస్తే ప్రతి మనిషి ఆ యొక్క యోగ స్థితికి వెళ్తాడు. అంటే ఆ యొక్క చిత్తవృత్తి నిరోధ స్థితికి. ఎవరైనా సరే, ఎలాంటి పాపి అయినా సరే, ఎలాంటి మూర్ఖుడైనా సరే, ఎలాంటి అల్పుడైనా సరే, ఈ 40 రోజుల ధ్యాన సాధన ఏమంటారంటే హనుమాన్ చాలీసా అంటారు.